ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇవాళ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో ముఖాముఖి భేటీ కానున్నారు. ఈ భేటీ సందర్భంగా జీవన్ రెడ్డిని అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించనున్నారని సమాచారం. మరోవైపు జీవన్ రెడ్డి షరతులు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. తాను పార్టీలో చేరేందుకు తెలంగాణ భవన్ కు రానని, అలాగే ఆ సమయంలో కేసీఆర్ నివాసం ఉంటున్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కూడా అస్సలు రానని అన్నారు. అలా వచ్చి తన స్థాయిని తగ్గించుకోలేనని చెప్పినట్టు సమాచారం. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ని తన దగ్గరకు రావాలని, అప్పుడే గులాబీ దళంలో చేరుతానని కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. కాగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికను ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మరో ఎమ్మెల్సీ వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఆయన ఎవరితో కలిసిపోరని ఇప్పటికే కేసీఆర్ కు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి వంటి బలమైన నాయకుడు పార్టీలోకి వస్తే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు భారీ బలం చేకూరుతుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఇటు తెలంగాణ రాజకీయాలు అయితే రోజు రోజుకైతే సమీకరణాలు అయితే మారుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే బీఆర్ఎస్ తో చేరేందుకైతే సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇటు కేటీఆర్ ఈ రోజు అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మాజీ మంత్రి కొప్పులీశ్వర్, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమేష్ తో పాటు జిల్లా అధ్యక్షులతో పాటు కోట్ల ఎమ్మెల్యే కూడా ఇటు జెడ్పీ చైర్పర్సన్ వసంత కూడా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి కూడా ఇటు పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు మధ్యాహ్నం అయితే ఈ కేటీఆర్ అయితే జైత్యాల చేరుకున్న అనంతరం జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి సుమారు గంటకు పైగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. భవిష్యత్తు ఏ విధంగా ఉండాలన్న కోణంలో కూడా చర్చించే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇటు జీవన్ రెడ్డి మాత్రం జగిత్యాలలోనే పార్టీ కండువా కప్పు చేస్తానంటూ కూడా కొన్ని కండిషన్స్ పెట్టినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. తాను స్థానికంగా నివాసం ఉంటూ కూడా తన అనుచర వర్గంతో భారీ మొత్తంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన పరిస్థితిలో కొన్ని కండిషన్స్ అయితే బీఆర్ఎస్ ముందు ఉంచినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు కేసీఆర్ వద్ద కావచ్చు, ఇటు తెలంగాణ భవన్ లో కావచ్చు, ఇటు ఫామ్ హౌస్ లో కావచ్చు బీఆర్ఎస్ కండువా కప్పుకోనంటూ కూడా ఆయన సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు జగిత్యాల కేంద్రంగానే తాను ఇక్కడ బహిరంగ సభ ద్వారానే ఇటు కేసీఆర్ ఆధ్వర్యంలో మాత్రమే ఇటు పార్టీలో చేరుతానన్నట్టు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో నిన్న అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన కేటీఆర్ కి అయితే ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇటు హరీష్ రావుతో పాటు కేటీఆర్ తో కూడా ఇటు జీవన్ రెడ్డి ఇష్యూ అయితే కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచే నేరుగా ఇటు జీవన్ రెడ్డికి సైతం ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో జైత్యాలకు కేటీఆర్ వస్తున్నట్టు కూడా పేర్కొనగా ఈ రోజు అయితే మధ్యాహ్నం సమయంలో మాత్రం జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి మాత్రం ముఖాముఖి ఏర్పాటు కానున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు భేటీ అయిన అనంతరం కూడా ఏ విధమైన కార్యాచరణ రూపొందించాలన్న కోణంలో వచ్చే అవకాశం ఉన్నది కూడా మనకైతే తెలుస్తుంది. ఈ పరిస్థితిలో గులాబీ దళంలో మాత్రం పూర్తి స్థాయిలో ఒక మాజీ ఎమ్మెల్సీతో పాటు మాజీ మంత్రి కూడా పార్టీలోకి జీవన్ రెడ్డి రాకనైతే వ్యతిరేకిస్తున్నట్టు అయితే ప్రచారం కొనసాగుతుంది. ఇటు ప్రచారం కొనసాగినప్పటికీ కూడా ఇటు సంబంధిత నేతలు కూడా జీవన్ రెడ్డికి పార్టీలోకి తీసుకోవద్దంటూ కూడా అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తుంది. కానీ ఈ బహిర్గతంగా మాత్రం ఎవరు కూడా
జీవన్ రెడ్డి రాకనైతే వ్యతిరేకించినప్పటికీ కూడా అంతర్గతంగా అయితే ప్రచారం అయితే సాగుతుంది. దీనిపై కూడా బీఆర్ఎస్ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదని చెప్పవచ్చు. ఇటు బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి దాదాపు 42 ఏళ్ల అనుభవం ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పటికీ ప్రభుత్వం ఫస్ట్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ మారుతానని చెప్పేసి నిశ్చయించుకోవడంతో పాటు ఇటు పార్టీ వ్యతిరేకత కూడా మనకు పూర్తి స్థాయిలో బహిర్గతమై రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం చేపట్టేందుకు కూడా సుముఖత ఉంటుందన్న కోణంలో కూడా బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితిలోనే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నట్టయితే ఇట్ట ఉత్తర తెలంగాణలో బలం చేకూరుతున్న కోణంలో ఇటు కేసీఆర్ అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితిలోనే జీవన్ రెడ్డికి ఏమి హామీలు ఏమి నిబంధనలు పెడతాడు, ఏమి కావాలంటారన్న కోణంలో కూడా ఈ రోజు కేటీఆర్ అయితే చర్చించనున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో జీవన్ రెడ్డికి ఏ విధమైన పదవి అప్పగించాలన్న కోణంలో కూడా చర్చించే అవకాశము అయితే కనిపిస్తుంది. ఇటు ప్రస్తుతం అయితే ఇక్కడ లోకల్ గా మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జీవన్ రెడ్డిని సైతం తీసుకున్నారు. ఇటు ఎమ్మెల్సీ రమణ కూడా లోకల్ ఉన్న నేపథ్యంలో ఇటు ముగ్గురు మధ్య కూడా ఎలాంటి విభేదాలు కలగకుండా కూడా ముందు జాగ్రత్త చర్యలు కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు సమానంగా ఎవరి కార్యకర్తలు అయినప్పటికీ కూడా మొదటి నుంచి ఉన్న కార్యకర్తలను తో పాటు ఇటు ప్రస్తుతం నూతనంగా ఏదైతే జీవన్ రెడ్డి అనుచరవర్గం కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారో వారికి కూడా సముచిత స్థానం కల్పించేందుకు కూడా జీవన్ రెడ్డి అయితే కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో అండర్స్టాండింగ్ ద్వారా అన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన వారితో పాటు ఇప్పుడు ప్రస్తుతం జీవన్ రెడ్డి అంచెలు కూడా సమన్వయంతో ముందుకెళ్లాలన్న కోణంలో కూడా ఈ చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ఈ రోజు పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం మాత్రం ఏ రోజు జైన్ కావాలన్న కోణంలో కూడా చర్చించే అవకాశం ఉంది. ఇటు మొత్తానికైతే జగిత్యాలలో అయితే రాజకీయ సమీకరణాలు అయితే మారుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే జగిత్యాల ఎమ్మెల్యే ఉన్న సంజయ్ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్తూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి అయితే జీవన్ రెడ్డి ఈ రోజు అధికారికంగా కూడా ఈ రోజు జాయిన్ అవుతున్నట్టు కూడా ప్రకటించే అవకాశం ఉన్న పరిస్థితిలో మాత్రం ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తి నెలకొంది. ఇటు రాజకీయ సమీకరణాలు కూడా వేగవంతం అవడంతో కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ఢీకొట్టాలంటే ఇటు కేసీఆర్ తోటి సాధ్యమనే కోణంలో కూడా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా ఆసక్తి కనబరిచినట్టు కూడా తెలుస్తుంది. ఇటు బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఇటు రాష్ట్రంలో ఏదైతే రేవంత్ సర్కార్ ను పడగొట్టాలంటే దానికి ఎదురుగా నిలబడాలన్న ఎవరైతే ఉంటారో వారితోటే జాయిన్ అవుతారని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిస్థితిలో కేసీఆర్ కి అది సాధ్యమన్న కోణంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా రంగాలు సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో మధ్యాహ్నం అయితే కేటీఆర్ అయితే జీవన్ రెడ్డితో చర్చించాకైతే ఏ రోజు జాయిన్ అవుతారన్నది కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితిలో ఇక్కడ నుంచే కేటీఆర్ కూడా జగిత్యాలలో ప్లీనరీ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో గత ఏడాది వరంగల్లో మాత్రం 25 వసంతాల సంబంధించి వేడుకలు అయితే ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. ఈ సంవత్సరము 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనంతరం సందర్భంలో ఇక్కడనే జగిత్యాలలో అయితే ఇటు లేదా కరీంనగర్ లో ఏదో ఒక చోట మాత్రం ఖచ్చితంగా ముగింపు వేడుకలు ఏర్పాటు చేసేందుకు కూడా బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తుంది. కానీ మొత్తానికైతే ఇక్కడ జగిత్యాలలోనే ఏర్పాటు చేస్తే తన జీవన్ రెడ్డి అనుచరులతో పాటు ఈ ఉత్తర తెలంగాణలో కూడా జీవన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తారన్న కోణంలో జగిత్యాలలోనే ప్లీనరీ ఏర్పాటు చేసేందుకు కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ గోపి.
ఇక తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇవాళ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో ముఖాముఖి భేటీ కానున్నారు. ఈ భేటీ సందర్భంగా జీవన్ రెడ్డిని అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించనున్నారని తెలుస్తుంది. ఇలా ఉండగా బీఆర్ఎస్ పార్టీలో చేరక ముందే జీవన్ రెడ్డి కొన్ని షరతులు కూడా పడుతున్నట్లు తెలుస్తోంది. తాను పార్టీలో చేరేందుకు తెలంగాణ నుంచి